అబద్ధం చెప్పి నన్ను మోసం చేస్తావు అనుకోలేదు. చిచి. లేదు, నిజం చెప్పేస్తాను. లక్ష్మి, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. తెలుసా? నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేనా? ఇంట్లో గ్రైండర్ కావాలి. అది కాదండి. కలర్ టీవీ కావాలి. చచ్చా, అది కూడా కాదండి. చూడు లక్ష్మి, ఏ సమస్య అయినా సరే 1వ తేదీ జీతం వచ్చినప్పుడు చెప్పు, వింటాను. నా మాట పూర్తిగా వినండి. సగం వినే టైం కూడా లేదు. ఆఫీస్కి వెళ్ళాలి, తర్వాత మాట్లాడుతున్నాం. అమ్మని అమ్మని ఒంటరియా? ఆకలేస్తుంది. ఇంకా అవలేదు, అరగంట టైం పడుతుంది. అరగంట టైం పడుతుంది. అరగంట కాదు, గంట అయినా పర్లేదు, నేను బయటికి వెళ్ళేస్తా. అబ్బా అమ్మా. ఏం బామ్మర్ది, వెనక్కి నడవడం ప్రాక్టీస్ చేస్తున్నావా? వెనక్కి నడిస్తే కిడ్నీస్ మంచిదని డాక్టర్ చెప్పాడు. సరేగా. ఇదేంటి? ఓహో, ఇదే సంగతి. తిగారవుకు, ఇది అసలు ఉక్కు కంట. నా పరిస్థితి ఏం చెప్పంటావు బావా? బీడీ తొరక్క బాడీ అంతా ఉనికిపోతుంది. అందుకని ఈ గద అమ్మేయాలనుకుంటున్నావు అన్నమాట. అయితే ఓ పంచి, సంతపేట చెవుల్లో చాంద్మాల్ దగా చందని నాకు తెలిసిన మార్వాడి ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి. థ్యాంక్స్ బావా, నువ్వు ఈ మాత్రం సహాయం చేస్తానంటే మా బావింట్లో సామానే కాదు, మా బావను కూడా మార్కెట్ లో పెట్టి అమ్మేస్తాను. నీ కమిషన్ నీకు ఇచ్చేస్తాను. అది సరే, వెనక రావాల్సిన అవసరం లేదు, ముందుకు తిరిగి వెళ్ళు. ఓ, అలవాటైపోయింది. థ్యాంక్స్. అన్నయ్య, అన్నయ్య, ఇదిగో బాబు, మా అన్నయ్య ఇటు వచ్చాడా? చూడలేదండి. హలో, మీ అన్నయ్య బయటికి వెళ్ళాడు. మీకు ఏదైనా అవసరం అయితే చెప్పండి, నేను వస్తాను. ఏం అక్కర్లేదు. ఏమండి ఏమండి, మన పెళ్ళయ్యాక మీరు మొదటి జీతం అందుకోబోతున్నారు. మన పెళ్ళయ్యాక మీరు మొదటి జీతం అందుకోబోతున్నారు. మీ పద్ధతి నాకు నచ్చలేదండి. ఈ రోజు ఆఫీసుకు సెలవు పెట్టారు. వచ్చిండే బొచ్చినట్టు ఖర్చు పెట్టి ఇలా నన్ను షికార్లు తిప్పుతున్నారు. బోనస్లు కూడా సరదాగా ఖర్చు పెట్టుకోకపోతే ఉద్యోగాలు చేయడం అనవసరం. వద్దంటే ఉద్యోగం మానేస్తాను. మీరు ఉద్యోగం మానేస్తే మన పని ఫినిష్. ఇడియట్, సడన్ బ్రేక్ వేస్తూ చెప్పకర్లా? చెప్పేసేది సడన్ బ్రేక్ కదండి. ఏడ్చావు, వేదో జోకు నువ్వు. అరే కత్తెరా, ఏంటి? మీకోసమే. నా కోసమా? అర్థం కాలేదు. మీకేది అర్థం కాదు. మీ మీసాలు గుచ్చుకుంటున్నాయి. మీసాలా? మీసాలు గుచ్చుకుంటున్నాయి.
టైం 12 దాటింది, ఇంటికి వెళ్ళాలి, త్వరగా రండి సార్. శనివారం దాటిపోయింది కదా. పర్స్ లక్ష్మి, నా పర్స్ ఇక్కడ జారిపోయింది. పర్స్ పోయిందా? సరిగ్గా చూడండి. ఏంటో డ్రామాలు మొదలెట్టావు? నీలాంటి కటింగ్ మాస్టర్లు చాలా మందిని చూశాను. డబ్బులు తీ. నోర్మే, ఇంకో మాట అంటే మర్యాద దక్కదు. కావాలంటే నా చివకమ్మలు తీసుకో, కానీ పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలుతాయి. అబ్బాయి, పురాణాల్లో మహానుభావులంతా పెళ్లాల పాతివ్రత్యంతో వెలిగిపోయారు. నువ్వు కూడా అంతే. నీ పెళ్ళానికి నీ మీదున్న ప్రేమతో, ఆవిడ చెవులకున్న కమ్మలతో వెలిగిపోతావు. ప్రొసీడ్ ప్రొసీడ్. ప్రొసీడ్. నీ శనిమొహం చూడటం వల్లే నాకు గతి పట్టింది. నోరు మూసుకొని నీ దారి నువ్వు పో. ఓకే. దగా చేసిన చాలక డబ్బా ఇస్తావేంటయ్యా? నిన్నెవరన్నారా రాస్కెల్? నిన్ను ఆగండి సార్, ఆగండి, ఆవేశపడకండి. లేకపోతే ఏం సార్, పర్సు పోయిందంటే విండో. వీడికి ఇవ్వాల్సిన ముష్టి డబ్బు కోసం ఎన్ని మాట్లాడినాడు. ఏమయ్యా, ఎంత ఇవ్వాలి నీకు? 400 అండి. సరే, నేను ఇస్తాను, తీసుకెళ్ళి. వద్దండి, ఈ కమ్మలు తీసుకుని వెళ్ళమనండి. అదేమిటండి, ఈ మాత్రం దానికి ఒంటి మీద నగలేవాలా? కావాలంటే రేపు ఇద్దరు కానీ. నిజమే లక్ష్మి, రేపు బ్యాంక్ లో తీసి, రేపు ఆదివారం కదా, ఎల్లుండి తీసిచ్చేద్దాం. ఇదిగోనయ్యా, వెళ్ళు. రండి సార్, నా కార్లో వెళ్దాం. వద్దులేండి, మేము నడిచి వెళ్తాం. ఇంత అర్ధరాత్రి ఎంత దూరం నడుస్తారు? నా దగ్గర మొహమాట పడుతున్నారా? లక్ష్మి, కాదంటే బాగుండదు, పద వెళ్దాం, రండి. చిచి, చింత బతుకు బతికి చివరికి ఆ గ్యారేజ్ వాడి దయ మీద బతికి బయటపడాల్సి వచ్చింది. అబ్బా లక్ష్మి, ఏం జరిగిందని అలా బాధపడుతున్నావు? ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోవటం లేకపోతే ఎలా? నిజమే, కానీ మనం సహాయం అడిగే వాళ్ళకు కూడా అర్హత ఉండాలండి. లక్ష్మి, కోపంలో కూడా ఆడవాళ్ళు అందంగా ఉంటారని పుస్తకాల్లో చదివాను. ఇలా నువ్వు రోజు చిరుకోపంతో ఉంటే ఎంత ముద్దుగా ఉంటావో. ఎందుకుండదు? రోజుకో పర్సు పారేయండి, నా కోపం కంటిన్యూ చేస్తాను. నిన్ను ముచ్చటగా చూడాలంటే రోజు కాదు, గంటకొక పర్సు పారేస్తాను. తర్వాత బ్రతిమలాడుతూ దగ్గరికి తీసుకుంటాను. మీకే క్షణాల్లో అన్ని మర్చిపోతారు. అన్నీ ఏమిటి, ఈ ప్రపంచాన్నే మర్చిపోవటానికే కదా నిన్ను పెళ్లి చేసుకుంది. పట్టుకోండి, నా బాసు తీసుకుపోతున్నాడు. పట్టుకోండి. లక్ష్మీదేవి లాంటి ఇల్లాన్ని భారీగా పొందగలిగాను. కానీ రోజు ఉద్యోగానికి వెళ్తున్నాను అబద్ధం చెప్పి ఇలా కాళ్ళరిగేలా తిరగడమే తప్ప ఆమె నేను సుఖపెట్టగలుగుతున్నానా? పాపం అమాయకురాలు నా మాటలు నిజమని నమ్మి నన్ను పెళ్లి చేసుకుంది. భార్యను పోషించుకోలేక బతకడం కన్నా చావడం మేలు.